లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పదవి విరమణ చేసిన వారిని ఒక దశ వరకు పొడిగించవచ్చు. అయితే వారి సేవలు నిరంతరం కోరుకుంటే కష్టమే. వారి అనుభవానికి తగ్గట్టు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు తయారు చేసుకోవాలి. అయితే టీటీడీ దాన్ని పట్టించుకోకుండా రిటైర్ అయిన వారిని ఎక్స్టెన్షన్ చేస్తూ కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు దానికి తోడు గత ప్రభుత్వ పెద్దలకు అడుగులకు మడుగులొత్తిన వారిని పోస్టుల్లో కొనసాగిస్తూ విమర్శల పాలవుతోంది. దాంతో కొండపై పదవి విరమణ పొందిన వారు ఒకవైపు, డిప్యుటేషన్ మీద వచ్చిన వారు ఇంకొక వైపు ఇక్కడ పెత్తనం చేస్తూ ఉన్నారు. అంటే వారికి కొండ మీద ప్రత్యామ్నాయం లేదా? ప్రపంచంలో అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ ఎవరున్నా లేకపోయినా స్వామివారి సేవలు, భక్తులకు సదుపాయాల కల్పన జరుగుతూనే ఉంటాయి. అప్పట్లో తిరుమల కొండపై డాలర్ శేషాద్రి ఓ వెలుగు వెలిగారు. స్వామివారి సేవలతో పాటు పీఠాధిపతుల సేవలు, స్వామివారి అలంకరణ అన్నీ ఆయనే చూసుకునేవారు. ఆయన ఉన్నప్పుడు తనకు ఆల్టర్నేటివ్ గా ఎవరికీ శిక్షణ ఇచ్చి తయారు చేయలేదు. దాంతో ఆయన అనారోగ్యం పాలైనప్పుడు, చనిపోయిన తర్వాత కొంతకాలం స్వామివారి సేవల నిర్వహణకు టీటీడీ ఇబ్బంది పడిందనే వాదనలు వినిపించాయి. టీటీడీ ఇప్పుడు కూడా అలాంటి అయోమయ పరిస్థితుల్లోనే ఉందంటున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన 8 మంది ఉద్యోగులను ఇంకా విధుల్లో కొనసాగిస్తున్నారు. వారంతా వివిధ విభాగాలలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా అన్నప్రసాద కేంద్రం, ప్రింటింగ్ ప్రెస్, క్యూ కాంప్లెక్స్, వైకుంఠంతో పాటు అధికారుల సలహాదారులుగా వారు విధుల్లో ఉన్నారు. వారంతా తమ రంగంలో అత్యంత నిపుణులు అయినప్పటికీ ఓ టైం బౌండ్ పెట్టుకుని టీటీడీలో ప్రస్తుతం పనిచేస్తున్న యువ ఉద్యోగుల అభిరుచులు గుర్తించి వారికి ఆయా రంగాల్లో సీనియర్ల ద్వారా శిక్షణ ఇప్పించాలి. కానీ టీటీడీ పాలకవర్గం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కొండపై భాస్కర్ నాయుడు పాములు పడతారు. 2005 నుంచి తిరుమలలో ఇప్పటి వరకు 18,000 పాములు పట్టి మళ్లీ అడవిలోకి వదిలిన చరిత్రను స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సొంతం చేసుకున్నారు. రిటైర్ అయిన ఆయనే విధుల్లో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత ఎవరు అంటే టీటీడీ ఫారెస్ట్ విభాగం దగ్గర సమాధానం లేదు. భాస్కర్ నాయుడుతో కనీసం మరో 5గురికి శిక్షణ ఇప్పించాలి. కానీ ఎందుకో పట్టించుకోవటం లేదు. అదేవిధంగా క్యాటరింగ్ విభాగంలో ప్రస్తుతం రిటైర్ అయిన తర్వాత కూడా శాస్త్రి కొనసాగుతున్నారు. ఆయనతో ఎంతమందికి ఆ విభాగంలో శిక్షణ ఇప్పిస్తున్నారు అంటే సమాధానం నిల్. అలా ఉద్యోగ విరమణ చేసిన వారు వివిధ విభాగాల్లో 8 మంది కొనసాగుతున్నారు. వారికి ఎక్స్టెన్షన్ ఇస్తూ నవంబర్లో కొత్త పాలక మండలి ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే అదే సమయంలో వారి బాధ్యతలు భవిష్యత్తులో ఎవరు చూస్తారు అని పాలక మండలి ప్రశ్నించలేకపోయింది. వారికి తోడు రెవెన్యూతో పాటు వివిధ విభాగాలలో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్ మీద వచ్చిన వారి గడువు ముగిసినా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో డిప్యుటేషన్ మీద 6 డిప్యూటీ కలెక్టర్లు వచ్చి చేరారు. వారు 2019 ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు నజరానగా వారిలో కొంతమందికి టీటీడీలో అవకాశం కల్పించారట. జి విజయలక్ష్మి, ఏ శివప్రసాద్, కావేటి వెంకటేశ్వర్లు, పోతిపిరెడ్డి ఆశాజ్యోతి, ఏ ప్రశాంతి, ఏ రాజగోపాలరావు, సి గుణభూషణ్ రెడ్డి, జి మల్లికార్జున్ కొనసాగుతున్నారు. అయితే వారిలో అత్యధికుల డిప్యుటేషన్ గడువు ముగిసిపోయింది. అయినా తిరిగి వెళ్లకుండా కొనసాగుతున్నారు. వారు ఎస్టేట్ ఆఫీసుల్లో పనిచేసి అనేక వివాదాలకు కూడా కారణమయ్యారట. కూటమి కార్యకర్తల దుకాణాలు సీజ్ చేశారు. అన్యాయంగా జరిమానాలు వేసి వారి బతుకు తెరువుతో ఆడుకున్నారు. వారిని పార్టీ మారమని ఒత్తిడి తెచ్చినా ఎస్టేట్ ఆఫీసర్లు కూడా ఉన్నారట. ఇంత చేసినా వారిని ఇంకా కొనసాగించడానికి కారణమేంటంటే టీటీడీ అడ్మినిస్ట్రేషన్కు వారు అవసరమని చెబుతున్నారట. వైసీపీ హయాంలో డిప్యుటేషన్ పై వచ్చిన 2 ఐఏఎస్లు కూడా కొండపై విధుల్లో కొనసాగుతున్నారు. వారికి పక్కా వైసీపీ అభిమానులన్న బ్రాండ్ ఉంది. ఒకరు పెద్దిరెడ్డి అనుచరుడు అయితే మరొకరు ఏకంగా ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించిన అధికారి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కూటమి పార్టీల క్యాడర్ సైతం ఈ వ్యవహారాలపై గుర్రుగా కనిపిస్తోంది. వారు ఫిర్యాదులు చేస్తున్నా అవి చెత్తబుట్టలకే పరిమితమవుతున్నాయట.
తాజాగా తిరుమల సన్నిధానంలో ఓ హోటల్ టెండర్ ఒకరి పేరుతో ఉంది. అయితే మరొకరు నడుపుతున్నారని అధికారులు సీజ్ చేశారు. అది జనసేన సానుభూతి పరుడిది. కానీ వైసీపీ నాయకుడు ఏకంగా అన్నదాన సత్రం సమీపంలో బెంగుళూరుకి చెందిన కాంట్రాక్టర్ పేరుతో హోటల్ నడుపుతున్నా చర్యలు తీసుకోలేదు. కానీ జనసేన కార్యకర్తల హోటల్ మాత్రం సీజ్ చేశారు. దానికి కారణం వైసీపీ కనుసన్నల్లో నడిచే అధికారులు ఇంకా టీటీడీలో కీలక స్థానాలలో కొనసాగుతుండటమే అని కూటమి క్యాడర్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. మరి 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టి తిరుమలకు వచ్చిన చంద్రబాబు నాయుడు కొండపై సమూల ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. మరి ఆ దిశగా టీటీడీ పాలకవర్గం ఎప్పటికి చర్యలు చేపడుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.